శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. తిరుమలి సెప్పిరాన్ అనుగ్రహించిన తిరుచంద విరుత్తం. తెలుగు అర్థం తిరుచంద విరుత్తం. 1వ పాసురం. వృక్షాల సొంపుగల తోటలచే చుట్టబడిన భూలోకవాసుల దుఃఖం తీరడానికి తిరుచెంద వృత్తం అనే ప్రబంధం సాయించిన తిరుమలి సై పిరాన్ అవతరించిన దివ్యదేశం ఏదో తెలుసా? గంధప చెట్లు, కాలగరు కాష్టాలు, పరిమళించే గోగు చెట్లు, ఇవన్నీ సువాసన గుబాళించేది. శ్రీదేవి అమిరియున్న సకల సంపదలు కలది తిరుమలి సై క్షేత్రం. 2వ పాసురం. సర్వజ్ఞుడైన చతుర్ముఖుడు తిరుమలి సై తప్ప తక్కిన భూలోకాన్ని తిరుమలై సైను తన చిత్తంతో పరిశీలించి తిరుమలి సై తప్ప మిగతా లోకాన్నంతటిని త్రాసులోని ఒక ప్రక్క తట్టలో ఉంచగా ఆ తట్ట కంటే జల సమృద్ధి గల తిరుమలి సై ఉంచిన తట్టయే బరువైనదిగా ఉన్నదట. పునిలాయ నారాయణుడే పరమసత్యమని చెప్పడం. 1వ పాసురం. ఎంబెరుమానే భూమిలోని 5 గుణాలయ్యి శబ్ద, స్పరిశ, రూప, రస, గంధాలు. శబ్దం, స్పరిశ, రూపం, రుచి, వాసన. నీటిలోని 4 లక్షణాలయ్యి రుచి, శబ్దం, రూపం, రసం. అగ్నిలోని 3 లక్షణాలయ్యి శబ్దం, స్పరిశ, రూపం. వాయువులో ఉన్న 2 లక్షణాలయ్యి శబ్ద, స్పరిశ. ఆకాశంలోని ఒకే లక్షణమయ్యి శబ్దం విలాసిల్లే వాడువు నువ్వే. పరస్పర విరుద్ధములైన దేవ, మానవ, జంతు, స్థావరాల్లోని ఆత్మగా అలరారే వాడవు కూడా నువ్వే పరాత్పర. కార్యకారణ స్వరూపుడువయ్యి నువ్వుండే రీతిని తలంచడానికి ఎవరి వల్లైనా వీలు కాగలదా? 2వ పాసురం. 6 6 6 5 5 5 విశిష్టమైన 2 3 7 6 8 వేరు వేరు జ్ఞానాలయ్యి జ్ఞానులకు సత్యమయ్యి అజ్ఞానులకు అసత్యమయ్యి శబ్ద, స్పరిశ, రూప, రస, గంధాలు 5 గోపాలుడువైన నీవే కదా ఓ మాయామయుడా. 3వ పాసురం. 5 పంచభూతాలు, 5 పంచకర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు. శబ్ద, స్పరిశ, రూప, రస, గంధాలు. 3 ప్రకృతి, మహత్తు, అహంకారం. 1 మనసు. ఈ 24 తత్వాలకు నిర్వాహకుడువయ్యి ఆత్మయ్యి విరాజిల్లే ఆదిదేవా, పైన చెప్పిన పంచశక్తులను పంచ జ్ఞానేంద్రియాలకు పంచకర్మేంద్రియాలకు అధిపతివయ్యి పంచశక్తులు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కన్నులు, చెవులు, నోరు, చర్మం, నాలుక, పంచకర్మేంద్రియాలు, వాక్కు, కాళ్ళు, చేతులు, పాయవు, ఉపస్థ, భోగస్థానాలు, భోగ ఉపకరణాలు, నిత్యసూరులు, మునులు, ముక్తులు అనబడే పంచకం. వీటన్నిటికీ నిర్వాహకుడువైన నిన్ను ఎవరు ఎరుగగలరు? 33 హల్లులకును 16 అచ్చులకును కళారాది పంచాక్షరాలకు నిర్వాహకుడువయ్యి ఋగు, యజ, సామ వేదాలనబడే వేదత్రయ మూర్తివయ్యి ద్వాదశాక్షరి మంత్ర ప్రతిపాద్యుడువయ్యి ఆ ఊ మా అనబడే 3 అక్షరాల సంగమమైన ఓంకారమయ్యి దేదీప్యమానమైన జ్యోతిర్మయుడవయ్యి అవినాశి అయిన అకార వాచ్య ప్రకాశమయ్యి నా హృదయములో నీవు ప్రవేశించావు కదా. నీ సౌశల్యం ఎంత గొప్పదో. 5వ పాసురం.
స్థావరంగాను జంగమంగాను పలు రకాల శరీరాల్లో అన్నింటిలోనూ ఆత్మగా నెలకొని నీ తత్వం ఇలాంటిది అని ఏకకాలంలోనూ ఎలాంటి జ్ఞానులకైనా తలంచి చూడ్డానికైనా వీలు కానట్టి ఆదిమూలం నీవు. పూర్వం నీ నాభిలో చతుర్ముఖ బ్రహ్మను సృష్టించిన ఆదిదేవుడువు నీవు కదా. 6వ పాసురం. అనంతాళ్వాను ఆదిశేషుడు సదా భరించే తిరుమేని కళ ఓ పరమాత్మ. మేరు పర్వతాన్ని ఆదిశేషుడి చేత మోయబడే భూమిని, పరమపదాన్ని, ఆకాశం నుండా దిగిన గంగానదిని, మేఘ మండలాన్ని, వైశ్య నరాగ్నిని, పంచవృత్త ప్రాణాలను కూర్పుగా రక్షించి ఏకస్వరూపుడవయ్యి అన్నింటినీ ఒక్కటిగా నీలోనే ఉంచుకున్న వాడువైన నీ ప్రభావాన్ని సకల శాస్త్రాలు కీర్తిస్తున్నాయి కదా. 7వ పాసురం. ప్రధానంగా ఒక మూర్తిగా విష్ణు స్వరూపమయ్యి, 2 అప్రధానమూర్తులుగా బ్రహ్మ శివుడుగా అజ్ఞానంతో పాటు సజ్ఞానమయ్యి, త్రికాలాలయ్యి, భూత భవిష్యత్తు వర్తమానాలయ్యి, సముద్ర పరివేష్టితమైన భూమండలంపై త్రేతాగ్నులైన నువ్వే గోపాలుడుగా అవతరించిన మాయావివి కదా. స్వామి, త్రిలోచనుడైన పరమశివుడు సైతం నిన్ను స్తుతించేందుకు సమర్థుడా. 8వ పాసురం. ఆది అయిన వాడవు నువ్వు. అమరులకు అండం అనబడే పరమపదానికి ప్రధానులైన నిత్యసూరులకు ఆది అయిన వాడవు. వారి మరణకాలాన్ని నువ్వే చెప్పగలవు. ఆది అయిన కాలానికి నువ్వే నిర్వాహకుడవు. ఎవరు నిన్ను తెలుసుకోగల సమర్థులు. 9వ పాసురం. వనపుష్పమాలను ధరించి దట్టమైన జడలున్న పార్వతీశుడు యథావిధిగా నమస్కారాలర్పించే పాదయుగళం కల దేవా, నిర్మాలుడా, పరిపూర్ణ కళ్యాణ గుణాలు గల వైదికులు, సామగానంతో యజ్ఞాలు చేసే మహాత్ములు, శాస్త్రవిధులకు అనుగుణంగా ప్రణమిల్లేందుకు తగిన సౌజన్యం నీయందే ఉంది. 10వ పాసురం. తనయందే పుట్టి లేచే అలలుగల తెల్లని తీరం కలిగిన సముద్రములో పుట్టి లేచి శాంతించేట్లు నీయందే జనించి నశించే స్థావర జంగరూపమైన ప్రపంచమంతా నీలోనే లయించే స్థితి నీయందే ఉంది కదా స్వామి. 11వ పాసురం. వేద శాస్త్రాలచే తెలియబడే వాడవు నువ్వు. గొప్పవారైన దేవతలకు ఆత్మవు నీవే. వేదం చేత వర్ణనాతీతమయ్యి విలాసిల్లుతూ సాక్షాత్కారమయ్యే పరంజ్యోతివి నీవు. వేదశాస్త్రాల్లో ఉదహరింపబడినట్లు నీచే సృష్టింపబడ్డ బ్రహ్మాదులు తమ వాక్కులచే నీ కళ్యాణ గుణాలను సంగ్రహంగానైనా వివరింపగలరా. 12వ పాసురం. సమస్త లోకాలను సృష్టించావు, లోన ఇముడ్చుకున్నావు, తిరిగి ఈ లోకములో అవతరిస్తావు. ఒక్కచోట ఉంటావని నిర్ణయించడానికి శక్యం కాదు. జగమంతా నీ శరీరంలో ఉంది. అలా నిరూపమానమైన రూపం నీది. వర్ణనాతీతమైనది సమస్త విశ్వం నీవు అయి ఉన్నావు. నిన్ను తెలుసుకోగల వారెవరు. 13వ పాసురం. నీవిలాంటి వాడివని ఉదహరించడానికి ఏదీ లేదు. సన్నని నడుముగల రమ్యమైన నప్పిన్నకు వల్లభుడంటారు. నీ మహిమల్నెరిగిన ఉన్నతులు నీ విలక్షణమైన దివ్యమంగళ విగ్రహాన్ని, రూపాన్ని, పేర్లను, దివ్యనామాలను, నీవుండే పవిత్ర స్థలాలను, నీవు అవతార కారణాలను, వీటన్నింటినీ తెలుసుకున్న సమర్థులు ఎవరు? అలా తెలుసుకోవాలంటే నీ కృప ఉండాలి కదా. మానవులకు శరీర మనోబుద్ధులు పరిశుద్ధం కావడానికి నీవే అనుగ్రహిస్తావు. తులసిమాలాలంకృతుడవు నీవు. కూర్మరూపివయ్యి అగాధ సముద్రములో శయనించి ఉన్న ప్రభు, నీ తిరునామాల వైశిష్ట్యం ఇలాంటిదని వచింపగల శక్తివంతులం కాము మేము.
కాని సామవేద గీతాల ప్రతిపాద్యుడవు చక్రపాణివి నీవే కదా. 15వ పాసురం. 4 వేదాలు షడాంగాలు వీటిలో నెలకొనియున్న వాడువు నీవే. సువిశాలమైన పాలకడిలిలో ఎర్రని నేత్రాలతో ఆదిశేషునిపై శయనించియున్న సద్గుణ సంపన్నుడా, శంఖం రంగు కల తిరుమేనితో విరాజిల్లే శారంగపాణివి నువ్వే కదా ప్రభు. 16వ పాసురం. అగ్రగణ్యత గల దేవతా సమూహంలో స్థావరాల్లో మనుష్య తీర్వకు జాతుల్లో అవతరించి నిన్ను ధ్యానించి అనుభవించేటట్లు విలసిల్లేవు. అయినా నిత్యుడువు నువ్వు. విస్తారమైన వేదశాస్త్రాల్లోని సద్విషయాలు నీ ప్రభావాన్ని మాటల మూలంగాను మనసు చేతను తెలియచెయ్యలేవు. కాని ఉన్నతమైన పర్వతాల కన్నా ఎన్నో రెట్లు నీ ఔన్నత్యం అతిశ్రేష్టమైన అంశమైనది. 17వ పాసురం. ఓ ఆదిదేవ, ఏకమూర్తివయ్యి పరమపద నిలయుడైన పరవాసుదేవమూర్తియయ్యి 3 ఊహ్య మూర్తులయ్యి సంకర్షణ ప్రద్యుమ్న అనురుద్ధులయ్యి 4 శరీరమూర్తులయ్యి ప్రధానం పురుషుడు అవ్యక్తం కాలం అనబడే 4 శరీరాలు విలక్షణమయ్యి భోగమూర్తియయ్యి పుణ్యస్వరూపుడయ్యి వర్ణనాతీతమైన అసంఖ్యాక మూర్తులు కలవాడువయ్యి శేషశయనుడువయ్యి క్షీరాబ్దులో పరుండి అర్చారూపం కలవాడువయ్యి విలాసిల్లుతున్నావు. ఇలాంటి నీ వైభవాన్ని ఎలా శ్లాఘించగలం? 18వ పాసురం. నల్లని కడలి రంగున్న ఓ దేవా, విషంగల 1000 నోళ్ల నుండి 2000 కళ్ల నుండి తీక్షణాగ్నిని వెలువరుస్తూ విచ్ఛేదం లేని భగవదనుభవం కలవాడవయ్యి జ్యోతిర్మయుడయ్యి చాందిని పైకప్పు వలె పడగలగలవాడివయ్యి సముద్రములో ఆదిశేషుడు అలరారుతుంటాడు. శేషపాన్పుపై నువ్వు శయనించియున్నావు ఎందుకో. 19వ పాసురం. దేదీప్యమానమైన చక్రం గల ఓ ప్రభు, హంసగా అవతరించి చతుర్వేదాలను ఉపదేశించి లోకులను అనుగ్రహించావు. అంతేకాకుండా బకాసురుడి నోటిని చీల్చి అతన్ని చంపావు. గరుత్మంతుడిని ధ్వజంగాను వాహనంగాను చేసుకున్నావు. పాలసముద్రములో గరుడునికి శత్రువైన పాముపై శయనించడానికి ఎందుకు ఇష్టపడ్డావో. 20వ పాసురం. పూర్వం పాలకడిలిలో జంకు అంటూ ఏమాత్రం లేకుండా ఆదిశేషుని పాన్పుగా పరుచుకొని బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేసేట్లు శయనించింది. సాగర మదనం సమయములో నీటిలో జీవించే కూర్మమయ్యి ఉండగా కేశవ అని నీవు పరహసింపబడింది ఎందుకో. కేశవ అని నీవు పరహసింపబడింది ఎందుకో. అడియేన్ బాగా తెలుసుకునేట్లు నాకు వివరింపవా. 21వ పాసురం. శ్రీరంగేశ్వర, అలలతో కూడిన సముద్రం కలతపడేట్లు భూమి చలించేట్లు మందర పర్వతం పైని వృక్షాలు పెళ్లగించబడి పడిపోతుండగా వాసుకి సర్పాన్ని ఆ కొండకు చుట్టి నీవు ఆ కొండను చిలికినప్పుడు చెంతనే నిల్చున్న దేవాసురులు ఏం చేశారు? ఊరికే వేడుక చూస్తున్నారా? ఈ విషయాన్ని తేటతెల్లంగా చెప్పవా. 22వ పాసురం. సృష్టికి ముందును ఇప్పుడును భవిష్యత్కాలంలోనూ అసమాన బాలుడువయ్యి సప్తలోకాలను మింగి మర్రాకుపై పరుండిన ఆదిదేవా, తుమ్మెదలు ముసురుకునే చల్లని తులసి మాలాలంకృతుడువయ్యి రమణీయమైన పద్మజయైన లక్ష్మీదేవి అధివసించిన వక్షం కలవాడువు కదా. ఓ భూసతి వల్లభ. 23వ పాసురం. తెల్లని రంగుగల నిరుపమానమైన నృసింహమూర్తిగా అవతరించి వాడి అయిన ఖడ్గంతో వచ్చిన హిరణ్యకశిపుని శరీరంలోకి నీ చేతిగోళ్లను గ్రుచ్చి చంపావు. విస్తారమైన కళ్యాణ గుణసంపన్నమైన 4 రకాల
స్వరాలు గల వేదాలను పారాయణం చేసే స్తోత్రియులు విలక్షణమైన భక్తితో ప్రణమిల్లే క్షీరాబ్ది శయనుడువైన పద్మనాభుడువు నీవే కదా. 24వ పాసురం. గంగానదిని సృష్టించిన పాద కమలాలున్న నా ప్రభు, నీ ఉత్కృష్టమైన చేతుల్లో చక్రం, శంఖం, గద, ధనుసు, ఖడ్గం ధరించావు. ఓ నృసింహ అవతార, తేనె నిండిన లాలిత్యమైన తామర పుష్పములో వసించే శ్రీదేవిని వక్షస్థలములో కలిగిన వాడవయ్యి కడలి రంగు గల మాయాలోలుడా, నీకిదే నా వందనం. బ్రహ్మ నుండి వరాలు పొందిన కోరపళ్ళు గల హిరణ్యకశిపుని రొమ్ములో చేతులను ఉంచి గోళ్లతో గ్రుచ్చావు. బలిచక్రవర్తి నుండి భూమిని యాచించావు. అదేమి ఇంద్రజాలమో, యాచించి గైకొన్న లోకాన్ని కుక్షిలో దాచుకున్నావు కదా. హే కృష్ణ, నీ సంకల్పాన్ని ఎవరు తెలుసుకోగలరు? 26వ పాసురం. స్త్రీ అయ్యి పురుషుడయ్యి ఈ రెండూ కాని నంపుసుకుడయ్యి పంచేంద్రియాలయ్యి ఏమీ లేని మాయయ్యి పశువులను మేపే గోపాలుడయ్యి అసత్యవాదులకు అసత్యుడయ్యి సత్యవాదులు సన్మార్గవర్తులకు సత్యస్వరూపుడయ్యి 3 అడుగుల భూమిని యాచించి బలిచక్రవర్తి నుండి వంచనగా గైకొన్న వామన బ్రహ్మచారి అయిన తస్కరుడా, నిన్ను ఎవరు సరిగ్గా తెలుసుకోగలరు? 27వ పాసురం. అంతరిక్షానికి అతీతమైన ఉజ్వల దీపమయ్యి తేజోమయమైన స్వయం ప్రకాశ జ్ఞానమూర్తి అయ్యి దేవాలకే అందని పరమపద వాసుడువయ్యి పాపనాశకుడువైన వాడవు, ప్రభువైన వాడవు నీవే కదా. లెక్కకు అతీతమైన శక్తివంతుడువయ్యి కూడా వామనుడువయ్యి బలిచక్రవర్తి నుండి యాచించిన నీ విధానాన్ని ఎవరు తెలుసుకోగలరు? 28వ పాసురం. సృజించిన భూమిని కొలచి దానిని మృంగి పిదప బయటకు తెచ్చి సముద్రునికి వారధి కట్టి పాల సముద్రములో శయనించి సముద్రములో మందర పర్వతాన్ని చిలికిన మహమాన్వితుడా, మాలి సుమాలి అనే రక్కసులను యమలోకం చేరేట్లు ఆయుధాలను ప్రయోగించావు. పలు ఆయుధాలను ధరించిన దీర్ఘబాహువులు కల మాయాస్వరూపి నిన్నెవరు తెలుసుకోగలరు? 29వ పాసురం. జ్ఞానస్వరూపి అయిన ఓ పరంధామ, పరాత్పరుడువయ్యి విలసిల్లుతున్నావు. అద్వితీయరాలైన శ్రీదేవిని వక్షములో దాల్చి ఆనందించి క్షీరసాగర శయనుడువయ్యి వెలుగొందుతున్నావు. హేయమైన నరజాతిలో కూడా అవతరిస్తుంటావు. నీ తత్వాన్ని ఎవరు ఇలాంటిది అని ఎంచలేరు కదా. 30వ పాసురం. ఊర్ధ్వలోకంలోని వారిని భూలోకవాసులను సప్త పర్వతాలను ఆరగించి మర్రాకుపై శయనించిన పుండరీకుడా, తేనెగల చల్లనిదయ్యి సుగంధభరితమైన తులసిమాల అలంకృతుడైన వాడవు నీవు. మధురానగరులోని కుబ్జ యొక్క గూనిసరి అయ్యేలా నిమిరి సౌందర్యవతిగా చేశావే. విజయవంతుడువైన ధనుర్ధారివి కూడా నీవే కదా. 31వ పాసురం. కాలనేమి అనే అసురుడికి కాలుడైనటువంటి వాడవు నీవు. అగణిత కీర్తి సంపన్నుడవు. పూర్వం సప్తలోకాలను ఆరగించిన అసమానమైన దివ్యమైన బాలకుడవు. కడలి నీరు వేడెక్కేట్లు విల్లును ఎక్కుపెట్టి ఆ కడలని జయించేటంతటి కోపం ప్రదర్శించే వీరుడవు. శ్రీరామచంద్రుడు వారధి కట్టడానికి సహకరించని సముద్రంపై కోపగించుకున్నాడు. నీ ఆశ్రితులను వారి వారి చిత్తశుద్ధికి తగ్గట్లు ముక్తినిచ్చే ప్రభువు కదా నీవు. 32వ పాసురం. వానరసేనను తోడుగా ఉంచుకొని కడిలిలో వారధి కట్టి లంకలోని రావణాది అసురులు
నాశనమయ్యేట్లు తీక్షణమైన బాణాలను వారిపై ప్రయోగించిన రఘుకుల తిలకుడా, నీవు వామనుడివై వెళ్ళి బలిచక్రవర్తిని యాచించి అతనికి ఒక్క జానెడు భూమినైనా మిగల్చకుండా నీ పాదాన్ని గొప్పగా వ్యాపింపచేసి ముల్లోకాలను కొలుచుకున్న తామరస పాదాలు గల పురుషోత్తముడువు నీవే కదా. 33వ పాసురం. రావణుడు చచ్చేట్లు క్రూర బాణాలను ప్రయోగించిన శ్రీరామ, అతని తమ్ముడైన విభూషణుడిని అనుగ్రహించి రాజ్యం ప్రసాదించిన ప్రభు, కాంతివంతమైన నప్పిన్న పిరాట్టికి నాదుడువు నీవు. కళ్యాణ గుణ సంపన్నుడువైన బంగారం వంటి వర్ణంగల పుండరీకాక్షుడువు నీవు. 34వ పాసురం. ఆది 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 ఉపాదాన సహకార నిమిత్త అనబడే 3 కారణాలు నీవే. సకల వస్తు సముదాయానికి మూల కారణం కూడా నీవే. కాబట్టి సుస్థిరమైన పరంజ్యోతివి నీవే. ఆ పరంజ్యోతియే ప్రమాణమయ్యేట్లు ప్రకాశిస్తావు. వేదమయ్యి యజ్ఞాలకు ఆరాధ్య దైవమయ్యి స్వర్గలోక భూలోకాలకు నియామకుడువు నీవే. అన్నింటికీ కారణభూతుడువయ్యి యదుకుల భూషణుడువయ్యి అవతరించావు. అంతా నీ మాయయే కదా. 35వ పాసురం. నీటిలో సంచరించే మీనమయ్యి కూర్మమయ్యి చక్రధారి అయ్యి పరమ పురుషుడువయ్యి మా స్వామి మిక్కిలి ప్రేమ చూపావు మా ఈ భక్తులపై. తీగ వంటి సర్పం వంటి సన్నని నడుమున్న యాదవమాత యశోదమ్మకు పిల్లవాడిగా అవతరించిన నీ ప్రభావం ఎంత ఆశ్చర్యకరమైనదో కదా. 36వ పాసురం. స్వర్ణాభరణాలు ధరించిన విశాల వక్షస్థలం గల యశోదమ్మకు కుమారుడు వయ్యి జనించి శకటాసురుణ్ణి తన్ని చంపి శ్రీరూపములో స్తనాలకు విషం పూసుకొని వచ్చిన పూతన చనిపోయేలా దాని స్తనాల నుంచి నీ నోటితో పాలను త్రాగావు. బంగారు కంకణాలు తొడిగిన గోపపడుతుల అధరామృతం గ్రోలావు. ఏమిటి ఇదంతా? 37వ పాసురం. కాయలతో నిండిన ఎత్తైన వెలగ చెట్టులోని కాయలన్నీ రాలగొట్టావు. ఎదిరించిన కుందవృక్షములో ఉన్న రక్కసుడిని పడగొట్టావు. గుర్రం రూపములో వచ్చిన కేసీ రాక్షసుని సంహరించావు. కృష్ణుడు అనే పేరు గాంచావు. యశోదమ్మ పాలు త్రాగావు. వెన్నను తిన్నావు. పూతన స్తనం త్రాగావు. కల్పాంతములో వరాహరూపివి అయ్యావు. వామనమూర్తివి కూడా నీవే కదా. 38వ పాసురం. మదజలం కలిగి బలిష్టమైన ఏనుగు దంతాన్ని విరిచావు. మడుగులోని విషపూరిత కాళీయ సర్పంపై నర్తనం చేశావు. కుంభ నృత్యమాడిన నీలమేఘ శ్యామ, చల్లని తులసిదళాలు నిండిన మాలాలంకృతుడవు కదా నీవు. కాలనేమి అనే రక్కసుడిని హతమార్చినది నువ్వే కదా నా ప్రభు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని చిలికావు. మరో సమయములో కొండలను పెకిలించి సముద్రములో సేతువుని కట్టావు. సముద్ర పరివేష్టితమైన త్రికుట పర్వతంపై నిర్మితమైన లంకాపురిని నిర్మూలించావు. గోవర్ధనగిరిని గొడుగుగా కుంభవృష్టిగా కురిసిన వర్షాన్ని అడ్డగించింది. నీలమేఘ శ్యాముడువైన నీవే కదా. 40వ పాసురం. గజేంద్రుడిని రక్షించావు. అంతేకాక గోపబాలుడువయ్యి కువలయపీడ గజాన్ని చంపావు. గోవులను మేపావు. ఆవు నెయ్యి తిన్నావు. గోవర్ధనగిరిని పైకెత్తి ఇంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోవులను రక్షించావు. కాటుక దిద్దిన కన్నులు గల నప్పిన్న కోసమై ఎద్దులను చంపావు. నీ మాయ అంతా ఏం మాయయో కదా. 41వ పాసురం. గోపబాలుడువయ్యి గోపతనయ అయిన నప్పిన్న యొక్క బాహుతల్ని ఆశించావు. నప్పిన్న యొక్క బాహుల తల్ని ఆశించావు. ఊర్ధ్వలోకంలోనూ ఈ లోకంలోనూ ఉన్నవారిలో ఎవరు నీ గురించి తెలుసుకోగల
సమర్థులు. వారిలా తెలుసుకోలేరంటే అజ్ఞానమే కారణమా? అంతేకాదు, సర్వశక్తివంతుడువైన నీవు ఎవరిని బ్రతకనీయుడుమైన నాశనమనుచడమైనా చేశావంటే అంతా నీ మాయా ప్రభావమే కదా. నీ సంకల్పాలనెవ్వరూ ఎరుగగలరు, అంతా మాయయే. 42వ పాసురం. నిస్సంకోచంగా వృషభాలను చంపిన ప్రభు భస్మం పూసుకొని జడలో చంద్రవంక గల పరమశివుడి చేతికి అతుక్కుపోయిన కపాలాన్ని నీ స్వేదంతో దాన్ని నింపి అతన్ని సంతోషపరిచావు. దీనికి కారణమేమిటో చెప్పవా? 43వ పాసురం. ఉగ్రమైన కోపం గల కొలవయ్య పీడమనే ఏనుగు తెల్లని దంతాన్ని విరిచావు. కోపం కలవాడు, బలం కలవాడు అయిన కంసుడిని వధించావు. వంచనతో వచ్చిన పూతన ప్రాణాన్ని దాని చనుబాలను త్రాగే నెపంతో తోడేశావు. త్రివిక్రముడు వయ్యి భూలోకానంతా కొలిచిన పాద సరోజాలన్న వాడవు. కాటుక రంగుతో శోభిల్లే ఆదిదేవుడువు నీవు కదా. పాల వంటి తెలుపు రంగు, ఎర్ర బంగారు వన్న, పాచి యొక్క పచ్చదనం, తటాకంలోని తుమ్మెదుల కన్నా తుమ్మెదులుకున్న నీలివర్ణం, ఇలా 4 రంగులు నిండిన 4 యుగాలకు కారణభూతుడువైన శ్రీధరుడి సౌలభ్య గుణాన్ని లోకులు మరిచారు. ఎంత మూర్ఖత్వమో! 45వ పాసురం. అనంతుడిపైన శయనించిన పుణ్యస్వరూప తులసి మాలాలంకృతుడువైన పరమపావనుడా, ఈ భూమిలో అవతరించావు. పరమ పదంలోనూ కొలువై ఉన్నావు. ఈ భూమిలో వ్యామోహ మైకములో పడిన లౌకికులకు వారి భావనలకు అందవు. నీ భక్తులకు గోచరిస్తావు. నీపై భక్తి లేని వారికి లభ్యం కావు. శేషశయనుడువైన పుణ్యమూర్తి, వికసిత తులసి మాలాలంకృతుడవు, సుందర స్వరూపుడువైన నీవు పవిత్రుడవు కదా. 46వ పాసురం. తులసి దళాలతో కూడిన చల్లని మాలలతో అలంకరించబడిన సిగగలవాడవు. పాంచజన్యం సుదర్శన చక్రం కలిగి చక్కని రెక్కలున్న గరుడిని అధిరోహించేవాడవు. ఇతరకుండే మంచి అన్నది నాకు లేకున్నా నీచుడునైన నేను నీ దాసుడునే. దేహ సంబంధం లేని జన్మరాహిత్యమైన స్థితిని పొందగల విధానాన్ని నాకు చెప్పవా? 47వ పాసురం. నీలమేఘ శ్యాముడువైన మా కృష్ణస్వామి, అమరులకు అధిపతి, క్షీరాబ్దిలో శేషశయనుడువయ్యి శోభుల్లుతున్నావని జ్ఞానులంటారు. కానీ ఒక్కచోట ఉండవు నీవు. నీ ఉండే ప్రదేశానికి ఎల్లలే లేవంటారు కదా. ఇలా నీ ఉండే చోటును నీచుడునైనా నాకు తెలియచేసి నిన్ను ఆశ్రయించేట్లు నన్ను అనుగ్రహించవా? ఓ శ్రీ సతివల్లభ. 48వ పాసురం. తిరుమలలో ఉంటూ శ్రీవైకుంఠములో ఆసీనుడువై ఉంటూ క్షీరాబ్దిలో శయనించి ఉండి త్రివిక్రముడు వయ్యి భూమండలాన్ని వ్యాపించావు. ఒక మారు భూమిని మృంగావు. ఇంకో మారు వరాహమూర్తి వయ్యి భూమిని సముద్రంలోంచి పైకెత్తావు. బాగా ఉన్న వరాహకల్పములో మానవులను సృష్టించి వారికి తగినట్లు వారు ఆరాధించిన దానికయ్యి దేవతలను కూడా సృజించావు. ఇలా ప్రజలకు మంచి చేసి ఆశీర్వదించిన ఆదిదేవుడవు నీవే కదా. 49వ పాసురం. సిగముడిలో ధరించిన పుష్పమాలలో తుమ్మెదులు విహరించే కుబ్జ యొక్క గూనిని వింటికోనతో అదిమి దాని గూనిని తొలగించి మంచి అందగత్తిగా మార్చావు. మనసులో ఆనందించావు. శ్రీకాంత రమణుడు కొలువయి ఉన్న దివ్యక్షేత్రం శ్రీరంగం. ఎండ్రకాయలను మృంగిన కొంగ నెమ్మదిగా నడుస్తూ సంచరించగా దానిని చూసి భయపడి వాళ్ళై చేపలు త్రుళ్ళుతుంటాయి. కొండై చిన్న చేపలు భయపడి పరిగెత్తిపోతాయి. ఇట్టి చల్లని జలాశయం గల క్షేత్రం శ్రీరంగం.
50వ పాసురం. తెల్లని అలలు గల నల్లని కడలి ఎర్రనయ్యి వేడెక్కగా, ముందొకనాడు బలమైన ధనుసు నుండి బాణం విడిచిన వీరుడు, సేతుబంధనం చెయ్యడానికి సహకరించమని సముద్రంపై ధనుష్ప్రయోగం చేసిన శ్రీరామభద్రుడు, సుఖవాసం చేసే దివ్యదేశం శ్రీరంగం. 8 దిక్కుల నుంచి జనులు వచ్చి శ్రీరంగనాథుని దర్శించి తరించే దివ్యక్షేత్రం శ్రీరంగం. తుమ్మెదలు మధురగానం చేసే వికసించిన రంగురంగు పూల గుత్తులతో నిండిన తోటలు కలది. పుణ్యతీర్థాలు గల రమణీయమైనది. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం శ్రీరంగం. 50వ పాసురం. తెల్లని అలలు గల నల్లని కడలి ఎర్రనై వేడెక్కగా, ముందొకనాడు బలమైన ధనుసు నుండి బాణం విడిచిన వీరుడు, సేతుబంధనం చెయ్యడానికి సహకరించమని సముద్రంపై ధనుష్ప్రయోగం చేసిన శ్రీరామభద్రుడు, సుఖవాసం చేసే దివ్యదేశం శ్రీరంగం. 8 దిక్కుల నుంచి జనులు వచ్చి శ్రీరంగనాథుని దర్శించి తరించే దివ్యక్షేత్రం శ్రీరంగం. తుమ్మెదలు మధురగానం చేసే వికసించిన రంగురంగుల పూలుగుత్తులతో నిండిన తోటలు కలది. పుణ్యతీర్థాలు గల రమణీయమైనది. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం శ్రీరంగం. 51వ పాసురం. వింటిని వంచి బాణాలను ప్రయోగించి రావణుని 10 తలలను నరికి రాలగొట్టిన రఘుకుల అంబుది సోముడు నిత్యనివాసం చేసే క్షేత్రం శ్రీరంగం. బంగారాన్ని త్రోసుకొని వచ్చే కావేరి పరివేష్టించిన క్షేత్రం ఈ దివ్యదేశం. చతుర్ముఖ బ్రహ్మ శ్రీరంగనాథుని ఆశ్రయించిన క్షేత్రం ఈ శ్రీరంగం. 52వ పాసురం. కొండల్లో తిరగవలసిన కువలయ పీడం ఏనుగు పోరాడ్డానికి రాగా గట్టిగా పట్టుకొని దాని దంతం విరిచేసిన మహావీరుడు కొలువై ఉన్న ఊరు ఈ శ్రీరంగం. చిన్న కణుపులున్న ముదిరిన వెదురుతో చెయ్యబడిన త్రిదండదారులైన సన్యాసులు, ఏకాంతులు, వైరాగులు ఒకటిగా జీవించే సుందరమైన చల్లని జలాశయాలు గల క్షేత్రం శ్రీరంగం. పార్వతీదేవితో సహా సిగ్గుపడేటట్లు శాపం పొందిన ముక్కంటి అయిన పరమశివుడు తన సైన్యంతో స్వజనంతో సహా భయంకరమైన రణభూమి నుండి వేగంగా పరిగెడగా బాణాసురుడి 1000 చేతులను ఖండించిన పరమ పురుషుడి నివాసం శ్రీరంగం. 54వ పాసురం. సహ్యాద్రి పర్వత శ్రేణిలో పుట్టి గంధపు మ్రానులను పెల్లగించి ప్రవాహములో త్రోసుకొని వచ్చి పడవేసినది కావేరీ నది. కుంకుమ లతలను కూడా ఈడ్చుకొని వస్తూ ప్రవహించే కావేరీ నది తీరములో నెలకొనియున్న దివ్యక్షేత్రం శ్రీరంగం. బాణాలను ప్రయోగించి లంకానగర ప్రాకారాలను ధ్వంసం చేసిన శ్రీరాముడు వేంచేసియున్న దివ్యనగరం శ్రీరంగం. 55వ పాసురం. పుష్పవాసిని అయిన రమాదేవికి భూదేవికి నాథుడయ్యి మరియు నప్పిన్న హృదయాన్ని సంశ్లేషించావు కదా ఓ శ్రీరంగేశ. అంతేకాక నీ చరణ కమలాలను నా మనసులో అమిరేటట్లు అనుగ్రహించిన స్వామి. కావేరి పరివేష్టితమైన శ్రీరంగములో వేంచేసిన పుండరీకుడువు నీవే కదా. 56వ పాసురం. లంకాధీసుడి 10 తలలు నేలపై పడేట్లు అతనిని నిర్మూలించి లంకలో ప్రవేశించి విజయం సాధించిన వీరుడా, తేజోమయమైన యజ్ఞోపవితం కలవారు, వేదాధ్యాయునులు, నీతిశాస్త్ర కోవిదులు, వీరితో సేవింపబడే తిరుక్కొడం దైలో వేంచేసిన శారంగపాణి పెరుమాళ్ళు నీవే కదా. శంఖ వలయాలు ధరించిన సీతమ్మ శీలంతో ఆడుకోవాలనుకున్న మహాపాపి అయిన రావణుడి శరీరం నేలమట్టం చేసిన కడిలిరంగు రామచంద్రుడు వేంచేసి ఉన్న పుణ్యక్షేత్రం తిరుక్కుడాయిందై. కుంభకోణం. ఒత్తైన సుగంధభరితమైన కేశ సంపద గల సుందరీమణులు
స్నానమాడే తీర్థాలు గల చల్లని దివ్యక్షేత్రం తిరుక్కడ అందై. 58వ పాసురం. మద్ది చెట్లు వేళ్లతో సహా పెకిలింపబడేట్లు నడిచావు. మదపుడేనుగును దంతం పీకి చంపావు. గుర్రంగా వచ్చిన కేసీ రాక్షసుని నోటిని చీల్చి సంహరించావు. భూమిని కొలిచిన చరణాలు గల స్వామివి నీవు. వైదికులు వరాలు పొందే తురుక్కుడైందులో వేంచేసిన పరమాత్మవు నీవే కదా. 59వ పాసురం. వరి పైరులు సమృద్ధిగా ఉన్నట్టి చల్లని పొలాలు, పెద్ద అగర్తలు వికసించిన పూలగుత్తులతో నిండిన ఉద్యానవనాలు, చక్కని ఎత్తైన భవంతులు గల చల్లనైన కుంభకోణములో వేంచేసియున్న కృష్ణ, కాలనేమి దంతవక్త్రుడు కురుడైన మురాసురుడు వంటి వారి తలలను నరికిన వాడవు. జనకుని వద్ద కంసుని వద్ద ఉన్న ధనుసులను వంచిన మహావీరుడువు నీవే కదా. 60వ పాసురం. ఎడతెరిపి లేకుండా దట్టమైన మంచు కమ్ముకొని దారలుగా కురుస్తుండగా ఎత్తైన వెదుళ్ళు వంగి ఉంటాయి. తర్వాత సూర్యుని ఎండపడి మంచు కరిగిపోగా ఆకాశమంటేటట్లు పైకి లేస్తాయి. వెంకటగిరిలో పూదోటలు అనేకం గల జల సమృద్ధి గల తటాకాలతో తిరుక్కుడైందులో యోగనిద్రలో సాక్షాత్కరించే శారంగపాణి పెరమాళ్ళు విలసిల్లే క్షేత్రం తిరుక్కుడైందై క్షేత్రమే. 61వ పాసురం. నడిచిన కాళ్లకు నొప్పి పుట్టిందా స్వామి? భూదేవి దుఃఖాన్ని నివృత్తి చేయడానికయ్యి వరాహమయ్యి భూమిని పైకెత్తావు. అందుకు నీ తురుమేనికి శ్రమ ఏర్పడిందా? అడ్డంగా ఉన్న కొండలు జలాప్రదేశాలు దాటి వచ్చి తొదకు కావేరీ తీరములోని తిరుక్కుడైందైలో పరున్నావు. దాని వైఖరిని కాస్త లేచి వివరించు. కేశవ, నీకు క్షేమం కలుగుగాక. 62వ పాసురం. నీటి కాకులు తిరిగే సరస్సుల్లో నల్లని పెద్ద తాటిపండ్లు దొర్లి క్రింద పడేటటువంటిది, చేపలు గంతులేసేది అయిన తిరుక్కురం గుడిలో వేంచేసియున్న మహిమాన్వితుడా, బలిసిన భుజాలు గల మాత్సర్యం గల హిరణ్యకశిపుని దేహాన్ని 2 భాగాలుగా చీల్చేసి సంతసించిన నరహరి నీవే కదా. 63వ పాసురం. చక్కగా కూర్చొని యోగాభ్యాసం చేసే యోగుల హృదయాల్లో ప్రవేశిస్తావు. క్రూరమైన పాపాలు తీర్చే వాడవు నీవు. కొండలను పోలిన పెద్ద భవంతులు గల తిరుప్పాడగ క్షేత్రంలోనూ, తిరువూరగ క్షేత్రంలోనూ, తిరువెక్కా క్షేత్రంలోనూ క్రమంగా ఆసీనుడివయ్యి, నిల్చున్నవాడివయ్యి, శయనించువాడివయ్యి వేంచేసి ఉన్నావు. ఏమి సౌహార్దమో కదా నీది, నా వలన వర్ణించతరమా. 64వ పాసురం. నా స్వామి తిరువూరగ క్షేత్రములో నిల్చుండి, పాడగ క్షేత్రములో కూర్చుండి, తిరువెక్కాలో పరుండి సేవ సాయిస్తాడు. ఎప్పటి నుండి అంటే నేను పుట్టడానికి ముందు నుండే ఇలా సాక్షాత్కరిస్తున్నాడు. నేను ఆ కాలములో పుట్టలేదు కదా, పుట్టిన తర్వాత నేను మరవలేదు. అందుకే ఆ ప్రభువు నిల్చున్నది, కూర్చున్నది, శయనించేది అంతా నా హృదయంలోనే చేశాడు. 65వ పాసురం. వెంకటగిరిలో నిల్చోవడం, వైకుంఠములో కూర్చుండడం, అలలుగల కడిలిలో శయనించడం, ఇలా నాకు ఏ విషయం తెలియని కాలము నుండే, నేను పుట్టడానికి ముందు నుండే అద్భుతుడు శేషసాయి జగత్కారణ భూతుడు మాధవుడు అయిన పరంధాముడు సేవ సాయిస్తున్నాడు. అంతేకాదు, ఇలా నిలుచోవడం, కూర్చోవడం, శయనించటం అంతా మనసులోనే. 66వ పాసురం. పుట్టడం, చావడం, బ్రతికి చచ్చిపోవడం ఈ జనన మరణ చక్రానికి అతీతమైన స్థితి అంటే మోక్షం ఈ భూమిలో ఎవరికి కలగదు, ఈ భూమిలో ఎవరికి కలుగదు. ఎవరు స్థిరంగా చిరంజీవులై ఉండి ఈ భూమిలో బ్రతకటం శక్యం కాదు.
అజ్ఞానులు ఆ త్రివిక్రముడి పాదారవిందాలను అర్చించకుండా ఉంటే పరమపదం వెళ్ళే నిత్యసూరులతో కూడి ఉండే భాగ్యం పొందగలరా? అందుకే బ్రతికియున్నంత కాలం శ్రీహరిపై భక్తి కలిగి ఉండాలని, అప్పుడే భగవత్ సాయుధ్యం పొందడానికి వీలు కాగలదని గురువులు సూచిస్తారు. 67వ పాసురం. సూర్యమండలం ద్వారా వెళ్ళి పరమపదం చేరి భక్తికి ఫలమైన కైంకర్య సుఖాన్ని నిరవధికంగా పొందాలనే కోర్కెగల ముముక్షువులారా, శ్రీహరి పుణ్యకీర్తిని మీ చెవులారా విని దివ్యానుభూతి చెంది మీ పాపకర్మల ఫలితంగా కలిగే దుఃఖాన్నుండి విడుదల పొంది ఉజ్జీవించండి. 68వ పాసురం. త్రిగుణాలైన సాత్విక, రాజస, తామస గుణాల్లో సత్వగుణం తప్ప మిగతా 2 గుణాలపై ఆశ కలిగిన హీనులైన వారు భ్రాంతులయ్యి మోహానికి ప్రభావితులవుతారు. పుడుతూ మరణిస్తూ ఉజ్జీవించడానికి మార్గం తెలియక మాయలో చిక్కుకొని అవస్థపడుతుంటారు. ఈ కష్టం నుండి విముక్తి పొందాలంటే ఒకే ఉపాయం. తులసిమాల అలంకృతుడైన శ్రీమన్నారాయణుడిని ఆరాధించడమే. సత్వగుణం ఈ 3 గుణాల్లో శ్రేష్టమైందని, సత్వగుణం ద్వారా భగవంతుని సమీపించడం సులువేనని ఆళ్వారులంటారు. 69వ పాసురం. చూస్తే వికార రూపం కలవారు, చెవులతో వినలేనట్టి కఠోర చరిత్ర కలవారు, ఒకవేళ ఆశ్రయించిన కోర్కెలు తీర్చలేని అసక్తులైన వారు అయిన దేవతలను ఆశ్రయించి చెడిపోయే జ్ఞానాంధులారా, కరుణామయుడైన మన పురుషోత్తముడిని ఆశ్రయించి మీ సంసారమనే ముళ్ళకల పొదరిలను ఛేదించుకొని బంధ విముక్తులు కాలేరా? 70వ పాసురం. ఈటెలతో, శూలాయుధాలతో, రోకళ్లతో, గదలతో, కత్తులతో గుంపులు గుంపులుగా వచ్చిన రుద్రాది దేవతలు చెల్లాచెదురయ్యి తమ తమ స్థానాలకు చేరుకోగా, ఎదిరించిన బాణాసురుడి 1000 భుజాలను త్రుంచివేసినప్పుడు ఆ పారిపోయిన దేవతలు సిగ్గుతో వ్యాకులపడ్డారు. వారు పడిన దుఃఖాన్ని ఆ దేవతలే తెలుసుకోగలిగారు. 71వ పాసురం. తుమ్మెదులు చుట్టి తిరిగే పువ్వుల మాలదాల్చిన బాణాసురుని కుమార్తె ఉషాదేవి కొరకు వెళ్ళినప్పుడు కోపించి వచ్చిన బాణాసురుడి 1000 బాహువులను ఖండించినప్పుడు బోడితలతో విభూతి పూసుకొనిన పరమశివుడు, అతని పుత్రులు జ్వరదేవత, పిడారి, అంగి అనబడే 49 అగ్నిదేవతా సమూహం వీరందరూ భయపడి పారిపోగా, ఇట్టి యుద్ధము నుండి పారిపోయే వారితో పోరాడడం తనకు అనుచితమని బాణుడిని కనుకరించి వదిలేసింది ఎవరనుకున్నారు? మన మాయలమారి కృష్ణుడే సుమా. డెబ్భై 72వ పాసురం. పుష్పవాసిని అయిన శ్రీ లక్ష్మీదేవి, భూదేవిలు విష్ణుమూర్తి యొక్క దేవేరులవుతారు. అంతేకాక కమలాసనుడైన చతుర్ముఖుడు శ్రీమన్నారాయణుడి పుత్రుడై ఉన్నాడు. అర్ధనారీశ్వరుడైన పరమశివుడు వృషభారూఢుడైనాడు. ఇదంతా దేవశాస్త్రం భాషించే పరమసత్యం. అంతేకాక మరో విధంగా వ్యాఖ్యానం చేసేందుకు ఆస్కారమే లేదు. 73వ పాసురం. మునుపు ఒకసారి 7 సాల వృక్షాలను తుత్తునియల ఎయ్యేటట్లు ధనుష్ప్రయోగం చేశాడు శ్రీరాముడు. అతడే వాలిరొమ్ములో బాణం నాటి అతన్ని చంపిన దేవదేవుడు. తన హృదయములో తావిచ్చిన వారికి తప్ప తక్కిన వారు ఊర్ధ్వలోకాలను పాలించిన సమగ్రమైన కైంకర్య భాగ్యం మాత్రం ఏ విధంగానూ వారికి లభ్యం కాదు. 74వ పాసురం. వామనమూర్తి పాదద్వయాన్ని మనసారా మ్రొక్కితే బాగా వర్ధిల్లిన జ్ఞానంతో, భక్తి అనే సంపదనతో ఉత్తమమైన రీతిలో పరిపూర్ణత్వం పొందగలం. ఇదే ఉపేయం అని తెలుసుకోవాలి. ఉప్పొంగే తెల్లని అలలుగల పాలసముద్రంలో నిత్యనివాసం చేసే శ్రీవల్లభుని నామం
సంకీర్తనం చేస్తే పెరిగిన పాపకర్మల సమూలంగా పికిలించబడి అన్ని వాసనలు నిర్మూలించబడి పుణ్యం లభ్యం కావడం సహజంగా జరుగుతుంది. 75వ పాసురం. ప్రతిఫలం ఎదురుచూడని తపస్సులో మనసు ఐక్యమయ్యి అనేక కల్పాలు భగవంతుడి కళ్యాణ గుణాలను చింతిస్తూ ధ్యానించి పరిశుద్ధ మనసుతో దేవదేవుని పరాభక్తి పరిజ్ఞాన పరమభక్తి స్థుతులను పొందితే కాని నిత్యసూరుల కధిపతి అయిన పంకజనేత్రుడిని దర్శించుకోగలవారెవరు. 76వ పాసురం. నీచమైన ఇంద్రియాలు వెళ్లే మార్గాన్ని లక్కముద్రతో మూసేసి మంచి భగవద్భక్తి మార్గపు వాకిటిని తెరిచి జ్ఞానజ్యోతిని వెలిగించాలి. హృదయం పరిపక్వత చెందాలి, ప్రేమ వికసించాలి. ఇలా చెయ్యని వారు ఎలా చక్రపాణిని సాక్షాత్కరింప చేసుకోగలరు. 77వ పాసురం. 8, 8, 8 మొత్తం 24 తత్వాలకు నిర్వాహకుడుగా 7+7+7 సప్త ద్వీపాలు, సప్తగిరులు, సప్త సాగరాలు, వీటికి నిర్వాహకుడుగా 8+3+1 ద్వాదశాదిత్యులకు అంతరాత్మగా విరాజిల్లే ఆదిపురుషునికి ప్రణామాలర్పించి ఆయన పేరుతో అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అనుసంధించేవారు పరమపదం ఏలగలరు. 78వ పాసురం. క్షీరసాగరములో నాగశయనుడయి శోభిల్లే నిర్మలుడైన శ్రీమన్నారాయణుని శుభాలను ప్రసాదించే శ్రీచరణాలను ఉత్సాహంతో కూడిన ప్రేమతో ఆశ్రయించి పరిశుద్ధమైన పరమభక్తితో ఏకాగ్ర చిత్తం కలవారయ్యి అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ మనకు రక్షగా ఉంటుందని నిశ్చితాభిప్రాయంతో అనుసంధించేవారు వైకుంఠం తప్పక ఏలగలరు. 79వ పాసురం. దశ దిశలకును దశ దిక్పాలకులకును అంతర్యామి అయ్యి సప్త స్వరాలకు నవరసాలకు ప్రవర్తకుడయ్యి 14 లోకాల్లోని వారు శ్రేయస్సు పొందాలని దశావతారాలుగా ఆవిర్భవించిన వాడిపై అమిత ఓర్పుగల భక్తులైన వారికి తప్ప ఇతరులకు మోక్షమన్నది ఫలించునా. 80వ పాసురం. గాడిద రూపం దాల్చి శత్రుత్వంతో వచ్చి ఎదిరించిన ధేనుకాసురుడి ఆయుద్ధాయం ముగిసి నశించేట్లుగా భుజాలను పైకెత్తి తాటిపండ్ల పైకి విసిరేసి అతన్ని చంపావు. పురుషోత్తముడువైన నీ పాదకమలాలను చేరడానికి ఉబలాడపడే వారికి తప్ప వైకుంఠవాసులు కావడం అందరికీ శక్యమా. 81వ పాసురం. చిలకబడిన క్షీరసాగరములో శేషశయనుడైన వాడు కాలనేమి అనే రాక్షసుని చంపినవాడు శ్రీరాముడయ్యి అవతరించి భయంతో కపిస్తుండిన వాలి సోదరుడు సుగ్రీవునికి సాయమందించిన వాడును సప్తసాల వృక్షాలను సప్త కుల పర్వతాలను పడగొట్టిన వాడును అయిన శ్రీ వెంకటాద్రిపై వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరుడి పాదార విందాలను సదా ఆశ్రయించి ఉజ్జీవించండి. 82వ పాసురం. ఏ జాతిలో అవతరించినా ఆయా జాతులకు తగ్గట్లు ఇక్కడ జాతులంటే దేవతలని, మానవులని, మృగాలని, చేపలని, వివిధ వర్గాలు అని భావం. అవతరించావు. నీ ఔన్నత్యం తగ్గకుండా శోభిల్లే శ్రీనివాస మూడు రకాల జలాల్లో ఒకటైన పాలసముద్రములో శేషపాన్పుపై శయనించిన నీపై భక్తి కలిగిన మనసుతో లౌకిక వ్యామోహ బంధాలను విడిచిన వారికి సర్వ విధములైన ఆనందం ఇహలోకములో పరలోకములో సప్తలోకాల్లో ప్రాప్తిస్తుంది. 83వ పాసురం. తేనెలు చిందే
కృష్ణ తులసిమాలను అలంకరించుకున్న పరంధామ, ఏ వేళలోనైనా నీ పాద సరోజాలను సేవించకుండా పరమపదములో నివసించే భాగ్యం లభించినా, అట్టి భాగ్యం భక్తి అనే త్రాడుతో మనసును కట్టి ఎడతెగక నీ పాదాలపై ఉంచే పరమ భక్తి చేత వచ్చే బ్రహ్మానందానికి సరితూగగలదా? 84వ పాసురం. నా ప్రభువు నేను మరలా మరలా జన్మించేట్లు నిశ్చయించాడా? లేక తన చరణాలయందు సుస్థిరంగా నాకు భక్తి కలిగేటట్లు సంకల్పించి నేను శ్రీ వైకుంఠం చేరి బ్రహ్మానందానుభూతి పొందే రోజును ఇస్తాడా? ఆయనపై కాస్తంతైన ప్రీతి లేని వాడిని, వివేకరహితుడిని, నీచుడిని అయిన నా విషయములో చక్రధరుడు ఏ ఉద్దేశం కలిగియున్నాడో. 85వ పాసురం. విషం గ్రక్కే ఆదిశేషునిపై శయనించిన దేవా, నీ పాదపద్మములపై లగ్నం చేసిన నా చింతనను మరల్చి వేరే లౌకికపరమైన వేమోహాలపై మనసును పోనివ్వకుమా. నీ మాయతో ఏదైనా చెయ్యగల శక్తిమంతుడవు నీవు. నిన్నే శరణు పొందిన నన్ను లౌకికపరమైన ఇంద్రియాలకు లొంగిపోయేటట్లు, బంధాల్లో ఇరుక్కునేటట్లు చెయ్యవద్దు. నన్ను వచించవద్దు. 86వ పాసురం. శకటాసురుడిని తన్ని చంపిన శ్రీచరణాలు గల వాసుదేవ కృష్ణ, విషపూరితమైన మడుగులో పడగలనెత్తుకొని ఆడుతున్న కాళీయ సర్పం యొక్క బలిసిన పడగలపై నర్తనమొనర్చిన గోపీ మనోహర, శంఖలాంకృత హస్తం గల మధుసూదన, ప్రతిదినం విడవక నేను నిన్ను ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తున్నా నాకింకా ముక్తి నొసంగ కుండడం ఎందుకో. 87వ పాసురం. నుదుట కన్నున్న రుద్రుడును, స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడును, నాభికమలములో పుట్టిన తపస్వి అయిన బ్రహ్మయు, తక్కిన దేవతలను తాము తాము అభ్యసించిన విధంగా నమస్కృతులు అర్పించే చరణయుగళం కలవాడవు నీవు. ఓ లోకనాథ, వేదస్వరూపుడా, నిజం చెప్పాలంటే నిన్ను తప్ప వేరే దేని పైన నాకు నమ్మకం లేదు. 88వ పాసురం. క్షీరాబ్దిలో కొండను స్థాపించి తెల్లని కోరలున్న వాసుకి సర్పాన్ని త్రాడుగా చుట్టి అలలు పొంగేలా చిలికిన సమయములో ఆ కొండ స్థిరంగా నిలవకపోతే కూర్మమయ్యి తాబేలయ్యి ఆ కొండకు క్రింద భాగములో వీపు నుంచి ఆధారమయ్యాడు. అమరులకు కలిగిన కష్టాల నుండి నివృత్తి కలగచేసే ఔషధం వంటి అమృతాన్ని ఇచ్చి వారిని అనుగ్రహించాడు. ఔదార్యమే రూపుదాల్చిన నా స్వామిని తప్ప వేరే దైవాన్ని నేను తలవను కదా. 89వ పాసురం. భూభారం తొలగించడానికయ్యి అర్జునుడికి రథసారథి అయ్యి యుద్ధం నడిచింది. భూభారం తొలగించడానికయ్యి అర్జునుడికి రథసారథి అయ్యి యుద్ధం నడిపించి మాయలు చేసి తామే విజయం పొందగల వీరులమని గర్వించిన దుర్యోధనాది ప్రతిపక్షం వారిని సంహరించి వారి వీరస్వర్గం చేరేట్లు చేసి పంచపాండవుల కీర్తిని వర్ధిల్ల చేసిన కృష్ణ వాసుదేవ, నిన్ను తప్ప వేరే దైవాన్ని నేను గౌరవించను. 90వ పాసురం. పవిత్రుడా నా స్వామి, చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతుల్లో ఒక్కదాని యందైనా నేను జనించలేదు. శ్రేయస్కరములైన 4 వేదాలను అభ్యాసం చెయ్యలేదు. పంచేంద్రియాలను గెలవలేదు. విషయవాంఛల బంధాల్లో ఇరుక్కున్నాను. నీ ప్రకాశించే పాద యుగళాలు తప్ప వేరే దిక్కులేక ఉన్నాను స్వామి. 91వ పాసురం. రాగయుక్తమైన మృదుభాషిని, కత్తి వంటి వాడి చూపుల కలది అయిన జానకిని చెర తప్పించడం కోసం అసంఖ్యాకులైన రాక్షసులను అగ్ని వంటి బాణాలతో కూల్చావు. నీవు తప్ప వేరే దిక్కులేని నాకు
చుట్టాలంటూ ఎవరూ లేరు. అమితమైన మాయాశక్తి కల నీవు నన్ను వదిలిపెట్టడం తగదు సుమా. 92వ పాసురం. అలలు సముద్రాన్ని సృష్టించి అందులో శయనించి పిదప ఆ సముద్రాన్నే చిలికావు. అదే సముద్రములో సేతువును కట్టావు. బల్లెం వంటి చూపులు గల నప్పిన్నను పొందడానికయ్యి 7 ఎద్దులను అణిచి జయించావు. పశువులను మేపిన కృష్ణ, నీ వద్ద శరణజొచ్చిన నన్ను భీతి చెందవద్దు అని నువ్వే అనుగ్రహించాలి. 93వ పాసురం. చెరుకులాగా తీయని కళాఖండలాగా మధురమైన పరమభోగ్యుడా, క్షీరాబ్ది శయనుడా, నందగోపాల, శత్రువుల ఇనుము నుండి రొమ్ముల్లో బాణం వేసిన జానకీ రమణుడా, శ్రీరంగరాజా, తుమ్మెదలు ముసురుతుండే చల్లని తులసి దట్టంగా వికసించియున్న నీ చరణాలనే సదా భజించే నాపై కృపచెయ్యవా. 94వ పాసురం. శ్రీరామచంద్ర, నా శరీరములో నెలకొని ఉన్న ప్రాణం నీవే కదా. అజ్ఞానంతో సహా జ్ఞానము నీవే. ఆవుల నుండి లభించే పంచగవ్యము, దానిలో ఉన్నట్టి పవిత్రత నీవే. భూమి ఆకాశాలు నీవే. సౌభాగ్యవంతమైన సముద్రం నీవే. ఇంతెందుకు, నా ప్రాణేశ్వరుడువు నీవే. 95వ పాసురం. నా స్వామి, అణచడానికి వీలు కాని పంచేంద్రియాలను అణిచి దురాశలను వేళ్లతో సహా పెకిలించి పారేసి నీ కైంకర్యానికి అంకితం చేసుకొన్న నన్ను నీవు నన్ను విడనాడాలి అనుకొని అరిషడ్వర్గమనే దుర్విషయాల్లో నన్ను త్రోసివేసిన పాలకడలిలో శయనించియున్న నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభు. 96వ పాసురం. హద్దులేని ప్రకృతి తత్వం నీ స్వాధీనములో ఉంది. నీవు మాయాలోలుడివి. 7 లోకాల వాసులు యుగయుగాలుగా నిన్ను స్తుతించిన నీ కీర్తికి ఎల్లలంటూ ఉన్నాయా? అపరిమితమైన జన్మ పరంపరను ఛేదించుకొని వచ్చి నీ పాదాలకడ చేరి అమరి ఉండేలా నీవు నన్ను అనుగ్రహించాలి. 97వ పాసురం. తీక్షణమైన చక్రం, శంఖం, గద, ఖడ్గం ధరించిన 4 హస్తాలు కలిగిన నా ప్రభు, పద్మజయైన శ్రీ సతీ నిత్య నివాసం చేసే వక్షస్థలం గల శ్రీహరి, శ్లేష్మం మొదలైన వ్యాధులను తరిమికొట్టి నీ దరికి వచ్చి చేరి ఉజ్జీవించడానికి ఉపాయం నువ్వే నాకు తెలియచెయ్యాలి కృష్ణ. 98వ పాసురం. కోపం వదిలి వంచన తొలగించి పంచేంద్రియాలపైన ఆశ వదులుకొని ఇంకా ఇంకా నీ ఎడ భక్తి వృద్ధి చెందే దాసుడను నేను. జనన మరణాల సంసార దుఃఖము నుండి విమోచనం పొందే విధానాన్ని మరియు మరింత పరమానందం లభ్యమయ్యే విధానాన్ని, అంటే నేను కడతేరే మార్గాన్ని నాకు మరొక తెలియచెయ్యాలి. 99వ పాసురం. నెప్పిన్నై నాదుడా, అతిశుపుష్ప రంగుగల దేవా, యమకింకరులు నేను చేసిన ఘోరపాపాలను నాకు చూపించి ఆ పాపకర్మల ఫలితాలను అనుభవించే తీరాలి అని నాకు తెలిపి క్రూరహింసలకు నన్ను గురి చెయ్యాలని తలుస్తున్నారని విన్నాను. అలా జరగకుండా ఉండాలని నా ఆత్మను నీకే అంకితం చేశాను ప్రభు. నీ నుండి నన్ను విడదీయకు స్వామి. 100వ పాసురం. జన్మజ దుఃఖం అనే సుడిగుండములో చిక్కుకొని తపించేవారితో మేము మిమ్మల్ని గట్టెక్కిస్తాము అని చెబుతారు కొందరు జ్ఞానశూన్యులు. అట్టి వారిని సైతం నీవు ఉద్ధరిస్తావు. నీపై వారికి భక్తి అన్నది ఉంటే అట్టి దుర్లభమైన నీ పాదాలపైని భక్తి అనే ఓడను ఈ దుర్భర సంసార సాగరం నుండి గట్టెక్కడానికి నాకు ప్రసాదించవా. 101వ శ్లోకం. ఎల్లలు లేని సముద్రపు రంగుగల పురుషోత్తమ, అంతటా మంగళం అగుగాక. నా విన్నపం ఒకటి ఉంది. అడియన్కు గొప్ప వరాలను అనుగ్రహించే స్వభావం గల ఉన్నతోన్నతుడవు నీవు.
నీ మనసులో నాకేదైనా వరమివ్వాలని తలంపు కలిగితే ఈ వరం అనుగ్రహించు. చెల్లాచెదురుగా తిరిగే నా మనసులో నీ పాదములపై నా మనసులో నీ పాదములపై స్థిరమైన భక్తి కలిగి సదా నీ పాదయుగ్మాన్ని నేను తలుస్తూ ధ్యానిస్తూ ఉండేలా నీవు నన్ను అనుగ్రహించాలి. 102వ పాసురం. పొంగే అలలుగల సముద్రంపై శయనించియున్న సర్వేశ్వర, వరాహమూర్తిగా అవతరించిన విజయవీరుడా, ఉప్పొంగిన సముద్రములో పెద్ద బండలతో వారధి కట్టిన శ్రీరామచంద్ర, ప్రేమతో నీ కాంతిమయమైన పాదకమలాల్లో నా మనసును ఉంచి నేను నిరాటంకంగా అనుసంధిస్తున్నాను. నా శారీరక బాధలను తొలగించుకునే మార్గాల్లో ఏదో ఒక్క మార్గాన్నైనా నాకు తెలుపుమా. 103వ పాసురం. లక్ష్మీదేవి నివసించే వక్షస్థలం గల మాధవ, దేవాదిదేవ, ఋగ్వేదం మొదలైన శాస్త్రాలచే ఆరాధింపబడే నిర్మలుడా, బంగారం కలిసిన మేఘవర్ణుడా, కృష్ణమురారి, అడియేన్ నీ రూపలావణ్యాన్ని నీ తిరునామాలతో స్తుతించేలా నాకు నీ కృపను ప్రసాదించాలి. 104వ పాసురం. అతి క్రూరమైన కబంధుడు, దంతవక్త్రుడు, ఖరుడు, మురాసురుడు మొదలైన వారి తలలను నరికి ముక్కలు చేశావు. అనేక ఆయుధాలను ధరించిన లోకేశ్వర, పరుండి నిల్చొని నడుస్తూ ఉండేలా అర్చామూర్తివైన నీ 3 స్థితులపైన నా మనసును నిలిపి ఎడతెగక ధ్యానం చేసే ప్రవృత్తిని నాకు ప్రసాదించుమా. 105వ పాసురం. ప్రళయకాలములో భూమిని మృంగావు, ప్రళయానంతరం దానిని వెలుపరిచావు. బలిచక్రవర్తి నుండి భూమిని యాచించి నీ పాదంతో కొలిచావు. ఈ లోకానికి నీ కటాక్షం వల్లనే స్థితిశక్తి ఏర్పడింది. ఈ లోకమంతా నీ స్వాధీనంలోనే ఉంది. కాలం అనే తత్వానికి నీవే నిర్వాహకుడవు. రమ్యమైన మాటలు గల కమలాదేవి, వక్షస్థలంపై ప్రీతిగొన్న పుండరీకాక్షుడా, నీ రూప సౌందర్యం తప్ప ధ్యానించదగ్గ వేరే రూపం లేదు. కోపంతో ఎదిరించిన కాలనేమిని యమపురికి పంపేశావు. చక్రం, శంఖం, గద, ధనుసు, ఖడ్గం అనబడే పంచాయుధాలను ధరించిన వాడవు. ఇంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోవర్ధనగిరిని పైకెత్తి పశువులను కాపాడావు. నీ కళ్యాణ గుణాలపై తప్ప వేరే దేనిపైన నా మనసుకు కాస్తంతైన ప్రియం లేదు సుమా. 107వ పాసురం. కోపిష్ఠులైన కాశీరాజు, దంతవక్త్రుడు, పౌండ్రిక వాసుదేవుడు, అతి కోపిష్ఠి అయిన మాలి, మహాబలిష్ఠుడైన సుమాలి, కేసి, ధేనుకుడు వంటి వారంతా నాశనమైపోయేలా వారి జీవితకాలాన్నే తుదముట్టించావు. నీ చరణాబ్దాలు తప్ప వేరే ఏ విషయంపైన ఆశాపాసం ఉంచుకోను నేను. 108వ పాసురం. అవినాశి అని వరం పొందిన బ్రహ్మ, సంహారకర్త అయిన పరమశివుడు, వీరి స్థానాలతో పాటు సహస్రాక్షుడైన ఇంద్రుడి స్థానాన్ని పొందగలిగిన, మోక్షానుభూతిని పొంది ఆనందంగా సుఖం పొంది ఉన్న భగవత్ సంబంధం కోసమే తపిస్తాను తప్ప వేరే దేనినైనా మనసులో ఎంచనైనా ఎంచగలనా. 109వ పాసురం. నిన్ను పరిచేవారంటూ ఎవ్వరూ లేకయే నీకు నీవే కురచవాడివైన స్వామి, అలా కురచవాడివయ్యి వామనుడివైన పిదప ఎవరి మూలంగానూ నీవు పెద్దవాడువు కాలేదు. వామన రూపం నుండి అద్భుతమైన అసమానమైన మహా పెద్ద రూపమైన త్రివిక్రముడుగా పెరిగావు. అహంకారులైన మహాబలి ప్రభుతులు, దుర్గుణాలను పోగొట్టిన దేవదేవ, వేదాధ్యాయునులైన ముని సమూహాలు నిన్నెంతో స్తుతిస్తారు పెరుమాళ్ళని. నేను సైతం నిన్ను
అలాగే స్తుతించాను ఓ పరాత్పర. 110వ శ్లోకం. తుమ్మెదులు విహరించే చల్లని తులసిమాలాలంకృతుడువైన ఓ మాయాలోలుడా, పాలసముద్రములో శయనించటంతో పాటు భక్తుల హృదయాల్లో కూడా నివసించే సముద్రవర్ణుడా, నీచుడినే నేను, పరిశుద్ధుడినైనా కాకపోయినా నిన్ను ఆరాధించి స్తుతించాను. వాటన్నిటినీ నీ మనసులో సహించుకొని నన్ను అనుగ్రహించవా ప్రభూ. 111వ పాసురం. నిన్ను తిడుతూ శక్తి ఉండే వరకు అపవాదులు మోపిన వారికి శిశుపాలాది పగవారు అసమాన రీతిలో యుద్ధం చేసి నీ కోపాగ్నిలో కాలిపోయిన వారికి వాలి మొన్నగు వారు నీవు కృప చూపించావు. కాబట్టి నా స్వామి, దాసుడునైన నేను చేసిన అపచారాలను మన్నించి అవి మంచివైనట్లే అంగీకరించవా. 112వ శ్లోకం. కత్తివేటుల ఆయుష్ ఖండించబడి రోజులు గడిచిపోతూ ఉంటాయి. వివిధ రోగాలచే దిగజారిపోయి ముసలితనం వచ్చేస్తుంది. చనిపోయే రోజు సమీపిస్తుంది. కాబట్టి ఓ నా మనసా, పెరమాళ్లకు దాసుడై ఉండడమే మేలు సుమా. ఈ విధంగా మనసులో బాగా భావించి పెరుమాళ్లను నొక్కి స్తుతించు. అంతేకాదు, ఆ లక్ష్మీకాంతుని చరణాలు మాత్రమే మరలా మరలా తిరిగిరాని నిత్యభోగం మనకు అందించగలవు అని నువ్వు తెలుసుకో. 113వ పాసురం. ఓ మనసా, నీవు వర్ధిల్లు. గంగను తలపై ఉంచుకున్న ఎర్రని జడలు కలవాడు నీలకంఠుడు ఇంద్రియాలు భీతి చెందేలా తెల్లని కపాలంతో భిక్ష గైకొనేవాడు అయిన పరమశివుడి కష్టం తీరేలా తులసిమాలాలంకృతుడైన లక్ష్మీవల్లభుడు తన వక్షస్థలంలోని సుగంధభరితమైన శ్వేతజలాన్ని పరమశివునికి ప్రసాదించాడు. అట్టి ఆనంద స్వరూపుడైన శ్రీ వైకుంఠవాసుడిని ఎలా చేరాలో యోచిస్తూ సుఖించుమా ఓ మనసా. 114వ పాసురం. హీనమైనవి జ్ఞానం కలగకుండి నిరోధించే ఆ 8 కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అజ్ఞానం, అసూయ మనలోంచి తరిమివేసి సంసార దుఃఖాలన్నింటినీ తొలగించుకొని పరమపద వాస భాగ్యం అనుభవించాలని కోరుకోవాలని మీకు గనక ఉంటే ఆ పంకజనేత్రుని ఆరాధించవే ఓ మనసా. ఆత్మజ్ఞానం ఇచ్చేవాడతడే, మనోవికాసం కలిగించే దినకరుడు అతడే. వరాహమూర్తి అయ్యి భూమినంతటిని తన కోరల చేత పైకెత్తిన ఆ పరంధాముడి పాద సరోజాలను ధ్యానించి నమస్కరించి స్తుతించుమా. 115వ పాసురం. తండ్రి అయ్యి తల్లి అయ్యి మనకు ఆరాధ్య దైవమయ్యి మనకు సరిపడని అనేక జన్మల నుండి మనల్ని తప్పించి మనల్ని తన దాసునిగా స్వీకరించాడు. అతడే నిత్యముక్తుడు, ముకుందుడు, మోక్షప్రదాత. అతడే మన మనసుల్లో ప్రవేశించి మనల్ని ఆదరిస్తాడు. అలాంటప్పుడు ఎందుకని దుఃఖసాగరములో పడి కొట్టుమిట్టాడుతున్నాము. 116వ పాసురం. ఎదిరించిన ఆయుధ పాణి అయిన రావణుడి ఆయుర్దాయం ముగిసేటట్లు పూర్వం లంకానగరం వెళ్ళి ఆ నగరాన్ని బూడిద చేసి అతన్ని సంహరించిన విజయుడు మహావీరుడైన దశరథ నందనుడు తన నుండి నన్ను వేరు చెయ్యక నన్ను రక్షిస్తున్నాడు. కనుక ఆ యముడు నా ప్రభువు నుండి నన్ను వేరు చెయ్యగలడా? నీ చేసిన పాపాలను లెక్క పెట్టగలడా? 117వ పాసురం. భయాన్ని, శరీర మనోవ్యాధులను, అపాయానికి నెలవైన ముసలితనాన్ని, అనేక జన్మలను, వీటన్నింటినీ అనుభవించడానికయ్యి శరీరాన్ని కడతేర్చి పరమపదం చేర్చేవాడు ఎవరంటే మన చెయ్యి విడవనివాడు, అనంతకీర్తి కలవాడు,
ఆద్యాంతరహితుడు, అనంత శయనుడు, సకల లోకేశ్వరుడు, వేదస్వరూపుడు అయిన శ్రీమన్నారాయణుడే. 118వ పాసురం. వికసించిన పద్మము నుండి అవతరించిన శ్రీకాంతరమణుడా, నా మనసు ఎల్లవేళలా వాక్కునందును వృత్తిలోనూ అవిచ్ఛిన్నమైన ప్రేమలోనూ రాత్రి పగలు సాయంత్రం అనే సర్వకాలాల్లోనూ నీ పాదకమలాలనే ఆశ్రయించి క్షణమైన వదలక నిరంతరం నీ పాద సరోజాల చింతనలోనే నిమగ్నమయ్యి స్థిరపడి ఉంది. 119వ పాసురం. కావేరీ పరివేష్టితమైన శ్రీరంగక్షేత్రములో కొలువైన అవిసపువ్వు రంగు తిరుమేని గల మాయాలోలుడైన శ్రీరంగేశ, నా విన్నపం విను. నా ఆత్మ అనబడే బలమైన పాపరాశిలో భక్తి ఉదయించి నీ పాదపద్మాల్లో సుస్థిరమయ్యి కొరతలేక వ్యాపించి శోభిల్లుతుంది. 120వ పాసురం. ఎడతెంపులేని పలు జన్మల నుండి నాకు విమోచనం ఇవ్వదలిచి మనల్ని ఉద్ధరించు వాడైన నీలమేఘ శ్యాముడు ఈనాడు నా వద్దకే వచ్చి నన్ను తన జ్యోతిర్మయ దివ్య రూపములో చేర్చుకొన్నాడు. తత్కారణంగా దానితో పెనవేసుకొని పోయిన అవిద్య మొదలైన నిష్ప్రయోజన విషయాలన్నింటినీ నా ఆత్మ ఛేదించి వర్ణనాతీతమైన బ్రహ్మానందానుభూతి పొంది తరించింది. తిరుమళిసై ఆళ్వారు తిరువడిగళే శరణం. తిరుచెంద విరుత్తం సంపూర్ణం.